ఇది నేను చెప్పేది 7 మోట్ల బాయ్. ఓకే. మేమైతే 7 మోట్లు చూడలేం, మేము 2 మోట్లు చూడినాం మా చిన్నప్పుడు. జనరేషన్ వరకు వాడారు సార్ 7 మోట్లు? ఒక 50, 60, 70, 80 ఇయర్స్ కింది వరకు ఉండేది. అమ్మో చాలా పెద్దగా ఉంది సార్. ఓకే, మోటార్ కూడా ఉన్నట్టుంది కదా? అవును, ఇప్పుడు దాంట్లో ఒక బోర్ ఉంది, ఒక మోటార్ ఉంది. ఇది పైప్ పెట్టింది ఉండే మీద, వర్షం ఎక్కువ అయితే నాది వచ్చి దీంట్లో పడాలని వాటర్ కన్సర్వేషన్. ఒకసారి నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ పైపే కింద పడిపోయింది, ఇప్పుడు తీయలేకపోయినా. ఓకే, అమ్మో చాలా లోతుంది. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2, అటు సైడ్ 2, 6, ఇటు సైడ్ 1, అట్లా 7 మోటార్లు ఉండే అని చెప్తున్నారు మా తాత. ఇప్పుడు జనరల్గా అక్కడ వరకు ఉంటుందండి, రాయి బయటకు వచ్చింది అక్కడ వరకు నార్మల్గా ఉంటుంది. వర్షాలు ఎక్కువ గిట్ అయిందంటే అక్కడ వరకు కూడా పోతుంది. ఓకే, సో చాలా వరకు నిండిపోతుంది. ఈ నీళ్ళు సరిపోతాయేమో మీకు? మళ్ళీ 3 బోర్లు ఉన్నాయి. మొత్తం భూమిలో 12 బావులు ఉండేది. ఇది 7 మోట్ల బాయి, నడిం బాయి, కోన బాయి, చిన్న బాయి, అట్లా వేరే వేరే పేర్లు ఉండేవి. సో అంటే అప్పటి పద్ధతులు ఎలా తీసేవాళ్ళు సార్ వాటర్ బయటికి? అంటే మోటార్లు? మోటా ఎడ్లది. ఓకే, ఇట్లా పెద్ద ఈజీ ఉంటుండే, ఐరన్ డోమ్ లెక్క. దానికి ఇది చెమడాది ఇది ఉంటుండే, ఏమంటారు లెదర్. అది ఇట్లా కింది పోయి ఇక్కడ గుంత ఉంటుండే స్లోప్. ఆ ఎడ్లు కింద పోయిందంటే ఆడు చూసి ఇట్లా ఇట్లా చేసి అది నిండింది, పెద్ద గంప నిండిందంటే ఎడ్లు మళ్ళీ గుంజుకొచ్చి అది గుంజినాక ఇట్లా ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పోయి ఇది ఇట్లకి వెళ్ళి ఇట్లా పోతుండే నీళ్ళు పోయేది. మళ్ళీ వెనకకు పోవాలి, మళ్ళీ నింపి అట్లా 1 by 1. అదొక సిస్టమ్ ఉండే. లేకుంటే కొన్ని చోట్లకి ఇట్లా చక్రం ఉండేది, అది ఎడ్డుకి ఇట్లా తిరుగుతుంది, ఈ చక్రం ఏమో ఇట్లా తిరుగుతుంది. అది ఒక చిన్న చిన్న దాంట్లో నీళ్ళు తీసుకొని మోటార్ దీంట్లో కాలువలో పారేస్తారు. అవి మీకు పొలాల్లోకి పంపిస్తారు. ఆ కాలువతోని పొలాలకు పోయింది. ఇప్పుడు కాలువలు అంతా పోయింది, ఇప్పుడు పైపులు, వాల్స్ అలాంటి ఎక్కువ. వాటర్ కన్జర్వేషన్